హలో! ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్మ్. వినాయక చవితి రోజు చేయకూడని పనులున్నాయి. అదేంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. వినాయక చవితి రోజు గనక మనం ఈ పనులు చేస్తే ఖచ్చితంగా కష్టాల పాలవుతాము. ఆ సంవత్సరంలో మొత్తం కష్టాలే ఉంటాయి అని మనకు పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. మనం కూడా అనుభవిస్ అంటే మనం చేస్తేనే అనుభవిస్తాము. యాక్చువల్లీ ఏందంటే వినాయక చవితి రోజు వినాయకుడు హ్మ్, చాలా మనం అందరం నైవేద్యాలు పెడతాం గదా! పెట్టిన నైవేద్యాలను తిని అయితే తల్లిదండ్రుల్ని నమస్కరించుకోవడానికి వెళ్తాడనమాట. వెళ్తే ఆయనకి అప్పుడు బాగా తినేసుంటాడు కాబట్టి తల్లిదండ్రుల కాళ్ళ కాళ్ళపై నమస్కరించడానికి ఆయనకు బొజ్జ సహకరించదు. అప్పుడేం చేస్తాడంటే అప్పుడేమైతదంటే చంద్రుడు ఉంటాడు గదా! చంద్రుడు చూసి నవ్వుతాడనమాట. అయితే అలా నవ్వినందుకు పార్వతీదేవికి చాలా కోపమొస్తది. సో, కోపమొచ్చి శపిస్తదనమాట పార్వతీదేవి. ఏమనంటే నువ్వు నువ్వు నా కొడుకుని చూసి నవ్వినవు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళందరికీ కష్టాలే వస్తాయని శపిస్తదనమాట. అయితే అయితే చంద్రుడు ఏమని కోరుకుంటాడంటే, తల్లి క్షమించమ్మా అని కోరుకున్న తర్వాత అప్పుడు చెప్తదనమాట. అయితే వినాయక చవితి రోజు మాత్రమే, వినాయక చతుర్దశి రోజు మాత్రమే నేను చూసిన వారికి కష్టాలనేవి తప్పవు అని ఎగ్జంప్షన్ ఇస్తదనమాట. ఈ శాపం నుండి ఎగ్జంప్షన్ ఇస్తది పార్వతీదేవి. సో, ఆ విధంగా వినాయక చవితి రోజు నైట్ టైంలో ఎవరు కూడా వినాయక చవితి రోజు తల పైకెత్తి చంద్రుడిని చూసి వెళ్ళరు. కాబట్టి మీరు కూడా ఈ వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకుండా కష్టాల నుండి తప్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీలో ఎవరికైనా విషయం తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కాక వేరే ఏమైనా టాపిక్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.